మహాపరిశుద్ధుడు నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నేటి మన దైవ సందేశం జీవితము. ఆత్మీయులారా, జీవితము అనగానే మూడు నాళ్ళ ముచ్చట, అందమైన రంగుల వలయం, లేదా జీవితం ఒక పువ్వు లాంటిది, లేదా జీవితము వాడిపోయే గడ్డి లాంటిది, జీవితము నీడ లాంటిది, జీవితము ఇంద్రధనస్సు లాంటిది, జీవితము ఆవిరైపోతుంది అన్న విషయాలు నీకు తెలుసు. కానీ జీవితము ఆత్మ సంబంధమైనది, జీవితము నైతిక విలువలతో కూడినది, జీవితము పరలోక సంబంధము. ఆత్మీయులారా, ఈ జీవితం దేవుడిచ్చిన వరం ఈ జీవితం. అయితే దేవుడిచ్చిన ఈ వరాన్ని నీవు మలినం చేసుకుంటూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ బ్రతుకుతున్నావేమో. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. జీవితం భౌతికమైనది కాదు, జీవితం పరలోక సంబంధం, ఆత్మీయ అనుబంధాలతో కూడినది. అయితే చాలామంది అంటారు, నా జీవితం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం అని చాలామంది మాట్లాడుతుంటే చాలా బాధ కలుగుతుంది. జీవితం నీది కాదు కదా, జీవితము నీదని నువ్వు భ్రమపడుతున్నావు. నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, నీ జీవితం మీద ఒక ప్రణాళిక ఉంది, నీ జీవితము దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అయితే జీవితం కోసం ఒక 7 విషయాలు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ జీవితం అన్న సందేశం ద్వారా నీ జీవితం మార్చబడాలి. అయితే నీ జీవితానికి 5 ప్రాముఖ్యమైన లక్షణాలు లేదా 5 ప్రాముఖ్యమైన ఆత్మీయ అనుభవాలు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా, ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం దేవుంది అని తెలుసుకోవాలి. రెండోది, ఈ జీవితం పరలోక సంబంధమైనది అని తెలుసుకోవాలి. ఈ జీవితం ఒక ఆత్మీయ అనుభవాలతో దేవుడు నడిపించే ఒక అద్భుతమైన పుస్తకం అని నువ్వు తెలుసుకోవాలి. ఈ జీవితం 10 మందికి ప్రయోజనకరముగా ఉండడానికి ఇచ్చిన ఒక అందమైన ఆత్మీయ అనుబంధం అని తెలుసుకోవాలి. ఈ జీవితం ఒక దీపము లాంటిది అని నువ్వు తెలుసుకోవాలి. ఈ జీవితం తెరిచిన ఒక అందమైన పుస్తకం వంటిది. ఆత్మీయులారా, అయితే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? నీ జీవితంలో నీకిష్టమైనవి నెరవేర్చుకుంటున్నావు, కానీ దేవునికి ఇష్టమైనవి, దేవుడు నీ జీవితం ద్వారా సంతోషపరిచేవి, సంతోష పెట్టేటివి నీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక 7 ఆత్మీయ విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారము, జీవితము దేవుడు ఇచ్చిన వరము. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద బ్రతుకుమని దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు. తన పోలిక చొప్పున తన స్వరూపమందు మానవుని చేసి జీవాత్మను ఊదగా మానవుడు జీవించు ప్రాణి అయినాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ జీవితం నీది అని భ్రమపడుతున్నావా? నీది కాదు. నాది నాది అంటూ నీవు విర్రవీగుతున్నావా? జీవితం నీది కాదు. జీవితం దేవుడిచ్చిన వరం. అయితే దేవుడిచ్చిన ఈ వరాన్ని
నీవు అపరిశుద్ధపరుచుకుంటున్నావేమో, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావేమో, నీ జీవితాన్ని నీకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నావేమో. కాదు, నీ జీవితం మీద దేవాది దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది అని ప్రభువు నీకు జీవితాన్ని ఇచ్చాడు. అయితే ప్రభువు ఇచ్చిన ఈ వరమైన జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం అది మంచిది కాదు. జీవాత్మను ఊది అతన్ని తన పోలికలు చేసి జీవించమంటే ఆ జీవితాన్ని పాపంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఆజ్ఞ అతిక్రమించి జీవితం మీదున్న మహిమను పోగొట్టుకొని చెట్టు చాటుకు దాక్కొని దిగంబరిని అని దేవుని సహవాసానికి తన జీవితాన్ని దూరం చేసుకున్నాడు ఆదాము అవ్వలు. ఈరోజు నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా, లేదా నీ జీవితంలో ఇహలోకపరమైన చెడు కార్యాలు, చెడు తలంపులతో నీవు కూడా దేవుని సహవాసానికి దూరమై మలినమైన జీవితాన్ని, పాపముతో కూడిన జీవితాన్ని, అతిక్రమాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావా? వద్దు. దేవుడిచ్చిన వరం నీ జీవితం. ఆ దేవుడిచ్చిన వరాన్ని దేవునికి మహిమకరంగా జీవించు అని ప్రభు చెప్తుండగా ఎందుకో నీ జీవితంలో పనికిరానివి లోపటికి వచ్చాయి. నీ జీవితాన్ని పాడు చేస్తాయి. సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. కుక్కలున్నాయి, జాగ్రత్త అంటే భయపడతావు. అక్కడ పురుగులున్నాయి, జాగ్రత్త అంటే భయపడతావు. కానీ దేవుడు అంటే నీకు భయం లేకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈరోజు నీ మనోనేత్రాలను వెలిగించుకో. నీ జీవితం పాడైందంటే నీ పిల్లల జీవితం పాడైపోతుంది, జాగ్రత్త. నీ జీవితం పాడైతుందంటే నీ కుటుంబం కూడా పాడైతుందని నువ్వు ఆలోచించాలి, జాగ్రత్త. రెండో విషయాన్ని చూస్తే ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనంలో జీవితము చాలా స్వల్పమైనది. ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. జీవితము చాలా స్వల్పమైనది. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. చాలా స్వల్పమైన ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ జీవితం నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. నీ జీవితం రాలిపోయే పువ్వు లాంటిది. చాలా స్వల్పమైనదే, కానీ ఈ స్వల్పమైన నీ జీవితాన్ని దేవుని కోసం జీవించడం నేర్చుకో. ప్రభు నందు ఆత్మీయులారా, అయితే ఈ స్వల్పమైన జీవితం, 3 నాళ్ళ ముచ్చట కలిగిన ఈ జీవితాన్ని నీవు ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావు. అయితే ఈ రోజున నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే నీ స్వల్పమైన జీవితమే, అల్పమైన జీవితమే ఆశీర్వాదకరముగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితము అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ స్వల్పమైన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం నేర్చుకో. ఆ చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టినట్టు నీ అల్పమైన జీవితాన్ని, స్వల్పమైన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ప్రభు రొట్టెలను విరిచి ఆశీర్వదించినట్లు నిన్నును కొన్ని సమయాలలో విరిచి ప్రజలకు ఆశీర్వాద కారకునిగా, కారకురాలుగా, ప్రాంతాలకు దీవెనకరమైన వ్యక్తిగా, మేలుకరమైన వ్యక్తిగా నిన్ను నియమిస్తాడు. నీ జీవితం చాలా ఉత్తమమైనది, చాలా విలువైనది, చాలా ఘనత గలది. కానీ
నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ పాడు చేసుకుంటున్నావేమో. ప్రభు మాటి మాటికి నీ జీవితం అనే దీపాన్ని వెలిగించుకో, నీ దీపము సరిచేసుకో అని ప్రభు చెప్తున్నాడు. రాలిపోకముందే, వాడిపోకముందే హిజ్కియాతో దేవుడు మాట్లాడినట్టు నీ ఇంటిని సరిచేసుకో అన్నట్టుగా నీ జీవితాన్ని సరిచేసుకోమని చెప్తున్నాడు. నీ జీవితాన్ని వెలిగించమని చెప్తున్నాడు. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించమని చెప్తున్నాడు. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టమని చెప్తున్నాడు. అయితే నీ జీవితంలో లోకాశలు, లోకమైన పోకటలు, లోకంలో ఉన్న కోరికలు నీ జీవితంలోనికి వచ్చినాయేమో. ఈరోజైనా మారు మనసు పొందు. నీ జీవితం అనే ఆత్మీయ నావను ప్రభు నడిపించబోతున్నాడు. మూడవదిగా ఆత్మీయులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో జీవితము ఆత్మీయ కేంద్రము, పరలోక రాజ్యానికి వారసత్వము అనగా నీ జీవితము ఆత్మీయంగా క్రీస్తుతో ముడివేయబడి నిత్యత్వం కోసము ఈ భూలోకంలో నీకు అనుగ్రహించిన ఒక అద్భుతమైన జీవితం. అంటే నీ జీవితం ఇహపరమైంది కాదు, నీ జీవితం పర సంబంధమైనదని ప్రభు చెప్తున్నాడు. నేను సమృద్ధి జీవమునివ్వడానికి వచ్చాను అన్నాడు. ఈ జీవితం ఇక్కడి వరకే కాదు, ఈ జీవితం పరలోకంలో కూడా ఉంటుంది. నీ జీవితానికి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు నా ప్రభు. నిత్య జీవాన్ని నీ జీవితానికి ఇవ్వడానికి వచ్చినప్పుడు నిత్య జీవానికి నీవు దూరంగా జీవిస్తున్నావేమో. ఈరోజు నా ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఏమని అంటే, నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. ఆ నిత్య జీవమైన యేసు నీలో జన్మిస్తే నీ జీవితము పావనమవుతుంది, నీ జీవితము ధన్యతగా మారిపోతుంది. అయితే నీ జీవితము భౌతికమైంది కాదు, నీ జీవితము ఇహపరమైంది కాదు, నీ జీవితము పర సంబంధమైనది. అందుకే పౌలు అంటాడు, నేను వెనుక ఉన్నవి మర్చిపోయి విడిచిపెట్టాను, నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నాను అన్నాడు. నా బహుమతి ముందున్నది అన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుడా, నీ జీవితాన్ని ఎటు నడుపుతున్నావు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నాలుగవది, జీవితం పర సంబంధమైనది. మొదటిది జీవితం దేవుడిచ్చిన వరం, రెండోది జీవితం చాలా స్వల్పమైంది, మూడోది జీవితం పర సంబంధమైంది, నాలుగోది రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో జీవితం పరిశుద్ధమైనది. అయితే నీ పరిశుద్ధమైన జీవితాన్ని పాప సంబంధమైన కోరికలతో, ఇహలోక భోగాలకు నీవు ఆకర్షితుడవై నీ పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఆల్రెడీ నీ జీవితం మలినమైపోయిందేమో. యేసు రక్తము ద్వారా నీ జీవితం కడగబడునుగాక. యేసయ్య హస్తముతో నువ్వు తాకబడదువుగాక. నీ జీవితం పరిశుద్ధమైనది అని ప్రభు చెప్తున్నాడు. అయితే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని నీవెందుకు పాడు చేసుకుంటున్నావు? నీవెందుకు మలినము చేసుకుంటున్నావు? దేవునికి ఆయాసకరమైనవి అది పాపమే కానీ, అతిక్రమమే కానీ, త్రాగుడే కానీ, వ్యసనమే కానీ, జూదమే కానీ, అది ఏ శరీర క్రియ అయినా కానీ నీ జీవితాన్ని పతనం చేస్తుంది. ఆత్మీయులారా, యవ్వనస్సుడు యవ్వన కాలంలో పేరు ప్రఖ్యాతి గాంచిన గొప్ప వ్యక్తిగా మారిపోయాడు మైకేల్ జాక్సన్. తన జీవితంలో 12 మంది డాక్టర్ల పర్యవేక్షణలో బ్రతుకుతూ 25,000 గుండెలను కొనుక్కున్నాడు.
25,000 కళ్ళను కొనుక్కున్నాడు. అతడు 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. జీవితాన్ని చాలా లగ్జరీగా జీవిస్తున్నాడు. కానీ భయం అనేది తన జీవితంలోనికి వచ్చింది. ఆ భయం అనే గుప్పిట్లో బ్రతకలేక చావలేక అటు చస్తూ ఇటు బ్రతుకుతూ ఎటు తోచని జీవితాన్ని జీవించినాడు. అలెగ్జాండర్ కోసం నువ్వు విన్నావు. తన జీవితంలో ఎప్పుడు ఓడిపోలేదు. కానీ చిన్న దోమకాటు ద్వారా అతడు చనిపోయాడు. అతడు అన్నాడు, నా జీవితంలో నేను వచ్చేటప్పుడు ఏమీ తెలియదు, నేను చనిపోతే నా సమాధి నా చేతులు పైకి పెట్టండి, ఎందుకంటే నేను వట్టి చేతులతో వచ్చాను. అంతేకాదు నా ఫ్యూనరల్ని, నా బాక్స్ని డాక్టర్లు మోయాలన్నాడు. అంతేకాదు నేను సంపాదించింది నా మీదకి వెళ్ళి విసిరండి అని రాసుకున్నాడు. అంటే నేను ఏది సంపాదించినా నాతో రాలేదు, నేను ఎవరు నమ్ముకున్నానో వాళ్ళు విడిచిపెట్టారు, నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్తున్నానని చెప్పినాడు. ప్రియమైన నా ఆత్మీయులారా, జీవితం పరిశుద్ధమైంది కదా. అయితే యవనస్తుడు 150 సంవత్సరాలు బ్రతకాలనుకున్నాడు. కానీ 49 సంవత్సరాలకే అతడు కాలగర్భంలో కలిసిపోయాడు. ఎందుకు? శ్రేష్టమైన జీవితమే కానీ మలినం చేసుకున్నాడు. ఒక పాపానికి అడక్ట్ అయ్యాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ అడక్ట్ అయినావో, ఏ పాపం నిన్ను ఏలుతుందో, ఏ క్రియ నిన్ను ఏలుతుందో, ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ జీవితాన్ని వెలిగించుకో, నీ జీవితాన్ని సమర్పించుకో, నీ జీవితాన్ని ప్రభు పాదాల కడ పెట్టు. నీ జీవితం ఆరిపోకముందే, నీ జీవితము రాలిపోకముందే నీ జీవితానికి మారు మనసు కావాలి. అయితే నలుగురిలో అందంగా జీవిస్తున్నావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు పాపంలో జీవిస్తున్నావు, ఆశలతో జీవిస్తున్నావు, అందరినీ మోసం చేస్తూ జీవిస్తున్నావు, 4 గోడల మధ్యలో అబద్ధికుడివై అబద్ధికురాలుగా జీవిస్తున్నావు. ఈరోజు ఆ చీకటి జీవితాన్ని మానుకో, పరిశుద్ధ జీవితాన్ని జీవించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 5వదిగా చూస్తే నా ఆత్మీయులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉన్నది. జీవితం దేవునికి అర్పించే సేవా పథకం. అంటే నీ జీవితం ద్వారా దేవుని సేవ భూలోకంలో జరగాలి. అంటే దేవుని ఉద్దేశాలు నీ జీవితం ద్వారా జరగాలి. దేవుని ప్రణాళిక నీ జీవితం ద్వారా జరగాలి. దేవుడు నీ జీవితం ద్వారా తన సేవను జరిగించుకోవడానికి ఇష్టపడుతుండగా నీవు నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తావెందుకు? తప్పు కదా. నీ జీవితము దేవుడిచ్చిన వరం కదా. ఆ దేవుడిచ్చిన ఆ వరాన్ని నీ కోసం జీవిస్తూ దేవుడి కోసం జీవించడం నేర్చుకోవాలి. అయితే ఇక్కడ జీవితం ద్వారా దేవుని సేవ, దేవుని ఉద్దేశాలు నెరవేర్చుకొనుట. ఈ రోజున నీ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టడం నేర్చుకో. ప్రభువా, మిగిలిన ఈ శేష జీవితం నీకే ప్రభువా అని ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. అయితే ఈ రోజున ఈ యొక్క పాటలో ఉన్న సారాంశం విను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. తండ్రి, నా జీవితం ద్వారా నీవు సంతోషపడాలి, నీ సేవ నా జీవితంలో జరగాలి. నాయనా, నీ సేవను చేయడానికి నా జీవితాన్ని అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాను అని నీ జీవితం ద్వారా దేవుని సేవను జరిగించు. ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో. నీవు ఒకవేళ సమర్పించుకొని వెనుకకు వెళ్ళావా, సేవ చేస్తానని వెనుకకు వెళ్ళావా,
నీవు దేవుని కోసం బ్రతకడం నేర్చుకో. ఈ యొక్క భౌతికమైన పరుగు పందెంలో నీవు ఏదో సాధించాలని పరిగెత్తుతున్నావు, కానీ ఎప్పుడు ఆగిపోతుందో నీ జీవితం, ఎక్కడ రాలిపోతుందో తెలియదు నీ జీవితం. రాలిపోకముందే, వాడిపోకముందే దేవుని సేవలో సాగిపో. దేవునికి స్తోత్రం. 6వ విషయాన్ని చూస్తే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో జీవితంలో పరీక్షల పుస్తకం ఉంటుంది. జీవితము అందమైన పుస్తకమే, కానీ జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. పరీక్షలు ఎదురైనప్పుడు జీవితాన్ని ముగించుకోవద్దు, పరీక్షలలో ఉత్తీర్ణత పొందుకోవాలి. జీవితం ఒక అందమైన పుస్తకం. ఒక పేపర్ చినిగిపోతే ఆ పుస్తకాన్నంతా మనము కాలబెట్టాం కదా, తగలబెట్టాం కదా, ఆ పేపర్ను వేరే పేపర్తో అంటించి లేదా గమ్ముతో అంటించి ఆ పుస్తకంలో ఒక అందంగా ఉండేటట్టు ఆ పుస్తకాన్ని వాడుకుంటాం. అయితే నీ జీవితం అనే పుస్తకంలో ఏదైనా ఒకటి పొరపాటు జరిగితే, నేను పొరపాటు చేశానని చెప్పి 4 పొరపాట్లు చేయకు. నీ జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురైనప్పుడు ఆ పరీక్షల్లో ప్రభు కృపను కోరుకో. నీవు అనుకున్నట్టు అందంగా, సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఐశ్వర్యంతో తులతూగినట్టు నీ జీవితం ఉండదు. కొన్నిసార్లు శూన్యం కనబడుతుంది, నిరాకారం కనబడుతుంది. కొన్నిసార్లు రోగం, వ్యాధి, బాధ, సమస్య, కన్నీరు ఇవన్నీ నీ జీవితానికి వచ్చినప్పుడు, సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావో, కష్టం, కరువు, నష్టంలో కూడా అంతే సంతోషంతో ప్రభులో సాగాలి. అదే జీవితం. పగలు రేయి అన్నట్టు, వెలుగు చీకటి అన్నట్టు 2 కలిపి ఉంటాయి జీవితంలో. సాగిపోవాలని ప్రభు చెప్తున్నాడు. చివరిగా యోహాను సువార్త 3:16లో జీవితం నిత్య జీవముతో ముడివేయబడి శాశ్వత జీవంలో నీవు జీవించడానికి నీకు జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడే కాదు, నిత్య జీవములో నీ జీవితం ఉండాలి. అంత గొప్ప ప్రణాళిక నీ జీవితం మీద ఉంటే, నేను చనిపోతా, నా జీవితం వ్యర్థం, నా బ్రతుకెందుకు, నా విలువలేని జీవితం అని అంటున్నావు, కానీ నిత్య జీవంలో నువ్వు వారసుడిగా ఉండడానికి ఈ జీవితాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే ఆత్మీయులారా, శాశ్వత లోకంలో శాశ్వత ఆనందముగా జీవించడానికి నీకు జీవితాన్ని ఇచ్చి, ఈ జీవితాన్ని నిత్యత్వంతో ముడివేసుకున్నాడు. ఆ నిత్యత్వంలో నీ జీవితం ఉండాలని ఆయన తన ప్రియకుమారుడైన యేసుని ఈ లోకానికి పంపి శిలువ మరణము ద్వారా రక్తము గార్చి, ఆ రక్తము ద్వారా నీ జీవితంలో ఉన్న మలినాన్ని, పాపాన్ని, డాగులను కడిగి పరిశుద్ధపరిచి తన యొక్క సంఘములో నీకు స్థానం ఇచ్చి, మధ్యాకాశంలో విందులో నీకు స్థానం ఇచ్చి, ఆ మహిమగల పట్టణానికి నిత్యత్వంలోనికి నడిపించడానికి నీకు జీవితాన్ని ఇచ్చాడు. అయితే ఈ జీవితం నా జీవితం, నా ఇష్టం అంటున్నావు, కానీ ఇది నీ జీవితం కాదు, దేవుడిచ్చిన వరం. ఆ వరాన్ని దేవుని కోసం వాడుకుంటే నీ జీవితం ద్వారా 10 మంది జీవితాలు బాగుపడతాయి, 10 మంది జీవితాలు వెలుగుతాయి, 10 మంది జీవితాలు ప్రకాశిస్తాయి. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రభువా, మా జీవితంలో ఏదైనా పాపం, లోకం, చీకటి, కోరికలు, ఆశలు ఏమైనా మా శరీరాన్ని, మా జీవితాన్ని మల్లం చేస్తే మన రక్తంతో కడిగి పరిశుద్ధపరచుమని ఈ జీవితానికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు పరిచయం చేయండి.